హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. సో మనం లాస్ట్ వీడియోస్లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇంట్రొడక్షన్ చూసాము. వేర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థియరీస్ ఎలా అంటే ఇంతకుముందు ప్రపోజ్ చేసిన ఆర్గనైజేషనల్ థియరీస్ ఏంటి, లైక్ క్లాసికల్ థియరీస్, నియో క్లాసికల్ థియరీస్, కాంటెంపరీ థియరీస్, ఇవన్నీ చూసాము. దెన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్కి ఇంట్రొడక్షన్ చూసాము, దాని ఫండమెంటల్స్ అవన్నీ చూసాము. దెన్ ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్కి ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అదంతా కూడా చూసాము. ఓకే, దెన్ ఇన్ సెకండ్ యూనిట్ we understood what is individual behavior, what is group behavior, okay, and theories related to that. Okay, and the individual behavior, group behavior of employees organization ni ela affect chestayo kuda chusam kada. So in third unit here let us see motivation, morale and culture. Okay, so employees ki ప్రాపర్ మోటివేషన్ ఒక మేనేజర్ ఎలా ఇవ్వగలుగుతాడు, అది ఇవ్వటానికి ఎంప్లాయీస్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి, దెన్ ఎంప్లాయీ మోరల్ అండ్ కల్చర్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఇదంతా మనం యూనిట్ 3లో చూద్దాం. ఓకే, ఎందుకంటే వీటి ద్వారానే కదా ఒక గుడ్ యాక్సెప్టబుల్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది డెవలప్ అవుతుంది ఫ్రమ్ ఆల్ ది ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్. అది ఉన్నప్పుడే కదా ఆర్గనైజేషన్ అనేది ఆ ఆర్గనైజేషన్ గోల్ని రీచ్ అవ్వగలుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో లెట్ us see motivation, what is motivation and theories in relation to motivation. Okay, so what is motivation? Motivation represents forces acting within a person that causes a person to behave in a specific goal-oriented manner. Okay, so ఒక పర్సన్లోనే జరిగే ఆ ప్రాసెస్ అంటే అతనికి ఉండే ఆ అర్జ్, ఆ ఫోర్స్ టు డూ సంథింగ్, నేను ఈ పని చేయాలి. ఏ పర్సన్ అయినా ఏదైనా చేస్తున్నారు ప్రొడక్టివ్గా అంటే రిజల్ట్ చూయిస్తూ అంటేనే వాళ్ళు అది చాలా ఇష్టంగా చేస్తున్నారు, మోటివేట్ అయి చేస్తున్నారని. ఓకే, సో ఈ డెఫినేషన్ కూడా అదే అనమాట. ఫోర్సెస్ యాక్టింగ్ విత్ ఇన్ అ పర్సన్ ద కాజెస్ ఏ పర్సన్ టు బిహేవ్ ఇన్ అ స్పెసిఫిక్ గోల్ ఓరియంటెడ్ మేనర్. ఓకే, ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం వర్క్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోటివేషన్. ఇంకొక డెఫినేషన్ ఏంటి, ద ఎరోజల్, డైరెక్షన్ అండ్ పర్సిస్టెన్స్ ఆఫ్ బిహేవియర్. ఓకే, ఒక పర్సన్ ఒక విధానంలో బిహేవ్ చేస్తున్నాడు అంటేనే అతనికి ఎక్కడో ఒక కోరిక అనేది స్టార్ట్ అయింది. ఓకే, అతని డిజైరో, అతని నీడో, అతని వాంటో అతనికి ఒక డైరెక్షన్ చూయించి ఆ డైరెక్షన్లో పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడితే కానీ రిజల్ట్ రాదు అనేసి అతనికి అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా అతను చేస్తున్నాడు అండ్ అలాంటప్పుడు వచ్చిన బిహేవియర్నే మోటివేషన్ అంటున్నాము. ఓకే, ఇది మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది డెఫినేషన్. దెన్ నెక్స్ట్, ద విల్లింగ్నెస్ టు ఎగ్జర్ట్ హై లెవెల్స్ ఆఫ్ ఎఫర్ట్ టు రీచ్ ఆర్గనైజేషనల్ గోల్స్ కండిషన్డ్ బై ద effort's ability to satisfy some individual needs. సో ఇది కంప్లీట్గా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది డెఫినేషన్. ఓకే, సో మనం ఆర్గనైజేషన్ గోల్ రీచ్ అవ్వటానికి అలాగే మన ఇండివిజువల్ గోల్ రీచ్ అవ్వటానికి మన ఇష్టానుసారంగా ఓకే మోటివేట్ అయ్యి మన ఇష్టంతో మనం ఒక పని చేస్తున్నాం మన కంపెనీ గోల్ రీచ్ అవ్వటానికి యాజ్ వెల్ యాజ్ మన పర్సనల్ గోల్ రీచ్ అవ్వటానికి, దాన్ని మోటివేషన్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 different definitions for motivation. Okay, so category let us see the motivation process. సో జనరల్గా మోటివేషన్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదువుకోవాలి అనుకుంటున్నారు, అది అస్సలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనుకోండి, అసలు మీకు ఇది ఉండనే ఉండదు. ఓకే, ఇది ఎందుకు ఉండదు, అన్సాటిస్ఫైడ్ నీడ్, మీరు అసలు అందులో సాటిస్ఫాక్షనే కోరుకోవట్లేదు.
కానీ ఫర్ సపోజ్ సంథింగ్ పర్సనల్ గోల్ ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ నేను ఈ సో అండ్ సో కంపెనీలో నేను జాబ్ సంపాదించాలి అని అనుకుంటున్నాను అని మీరు అనుకుంటే అదొక అన్సాటిస్ఫైడ్ నీడ్ మీకు ఉంది, అంతే. అవసరం ఉంది, లేదా ఇష్టం ఉంది, లేదా డిజైర్ ఉంది, వాంట్ ఉంది. దాని ద్వారా మీకంటూ ఒక టెన్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, అంటే నేను అది రీచ్ అవ్వాలి, ఆ పని చేయాలి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. సో మోటివేషన్ ఎలా జరుగుతోంది ఇక్కడ నేను చెప్తున్నాను. సో దానికి డ్రైవర్స్ కూడా ఉంటాయి. ఎలాంటివి? ఇప్పుడు నేను చదువుకుంటాను, నేను జాబ్ చేస్తాను అంటే సపోర్టే ఎక్కువగా వస్తుంది. సో పాజిటివ్ డ్రైవ్స్ ఉంటాయి, నెగిటివ్ డ్రైవర్స్ ఉంటాయి. ఓకే, ఒక మంచి పనికి మనకి పాజిటివ్ డ్రైవ్ ఉందనుకోండి, అది ఇంకా ముందుకి సాగుతుంది ప్రాసెస్. ఓకే, సో అంటే సపోర్టింగ్ థింగ్స్ అన్నమాట ఇవి. దాని ద్వారా మీరు ఒక సెర్చ్ బిహేవియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి సెర్చ్ బిహేవియర్? దేనికోసం? ఇది ఎలా సాటిస్ఫై చేసుకోవాలి అని. మీరు ఆ పలానా కంపెనీ జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఆ బిహేవియర్ స్టార్ట్ చేసేస్తారు, సెర్చ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చేశాక మీరు మీ గోల్ రీచ్ అవ్వగలుగుతారు. మీరు ఏం చేయాలో గోల్ సెట్ చేసుకొని చేసినప్పుడు గోల్ రీచ్ అవుతారు. రీచ్ అయినప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ఈ టెన్షన్ జనరేట్ అయిందో దీని ద్వారానే మీరు ఇంత ప్రాసెస్ చేశారు. సో మీరు గోల్ రీచ్ అయినప్పుడు అది తగ్గిపోతుంది. ఓకే, సో ఈ హోల్ ట్రాన్సాక్షన్లో మోటివేషన్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా? సో మోటివేషన్ అనే ప్రాసెస్ ఇన్ని స్టెప్స్ మారుతుందన్నమాట. ఓకే, సో you may get motivated, you may become motivated to do lots of things. So choose properly. అది ప్రాపర్ మంచి పనా చెడు పనా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి, ఇక్కడే అర్థం చేసుకోగలగాలి. అది అన్సాటిస్ఫైడ్ నీడ్, కానీ అది రియల్గా అవసరమైన నీడా కాదా, అది మంచి పనా కాదా తెలుసుకున్నప్పుడు మీరు దీన్ని సెకండ్ స్టేజ్లో ఓవర్కమ్ అవుతారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ యూ షుడ్ మూవ్ టిల్ హియర్ అండ్ సాటిస్ఫై యువర్ గోల్, వేర్ మీ మోటివేషన్ ద్వారా మీరు మీ గోల్ రీచ్ అయిన వాళ్ళు అవుతారు. ఓకే, ఎ నీడ్ ఈస్ అండ్ ఇంటర్నల్ స్టేట్ దట్ మేక్స్ సర్టెన్ అవుట్కమ్స్ అట్రాక్టివ్. ఓకే, సో ఇక్కడ మీకు ఫామ్ అయ్యే నీడే ఈ అవుట్కమ్ని డిసైడ్ చేస్తుంది. ఎంత గ్రేట్ ఈ అన్సాటిస్ఫైడ్ నీడ్ ఉంటే అంత గ్రేట్ అవుట్పుట్ మీకు వస్తుంది. ఓకే, an unsatisfied need creates tension that stimulates the drive within an individual to generate a search behavior to find particular goals. If attained, will satisfy the need and reduce the tension. Okay, so మోటివేషనల్ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట. అది ఏదైనా కానీ ఇది ప్రతి ప్రాసెస్కి అప్లై అవుతుంది. మీరే ఒకసారి ఎప్పుడైనా అనలైజ్ చేసుకోండి. అంటే మీకు ఏదైనా నచ్చిన పని చేస్తున్నప్పుడు మీరు డెఫినెట్గా ఈ స్టేజెస్ అన్నీ అండర్గో అయ్యి ఉంటారు. వి జస్ట్ డోంట్ రియలైజ్ అంతే. ఆ ప్రాసెస్ని మోటివేషనల్ ప్రాసెస్ అంటారు. ఓకే, సో మనకి మోటివేషనల్ థియరీస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు చాలామంది మనకి ఈ సబ్జెక్ట్కి కాంట్రిబ్యూట్ చేసిన పీపుల్ చేసిన రీసెర్చ్ వర్క్ అనమాట. సో వాళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని థియరీస్ ప్రపోజ్ చేశారు. అందులో మనకి 2 types ఆఫ్ సెగ్రిగేషన్ ఉంది. ఓకే, కంటెంట్ థియరీస్ అండ్ ప్రాసెస్ థియరీస్. ఓకే, సో కంటెంట్ థియరీస్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ థియరీస్ దట్ ప్లేసెస్ ఎంఫసిస్ ఆన్ నీడ్స్ దట్ మోటివేట్ పీపుల్. ఓకే, సో ఇదేంటి, ఎక్కడ మనకి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ థియరీస్? నీడ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, ఓకే, సో విత్ ద కంటెంట్ ప్రాసెస్ థియరీస్ ఏంటి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? దట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎంప్లాయీస్ సెలెక్ట్ బిహేవియర్స్ టు మీట్ దేర్ నీడ్స్. ఓకే, సో మనకి ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, ఇది లేనిది ఇది ఉండదు, ఇది జరగంది ఇది ఉన్నా వేస్టే. ఎస్ ఆర్ నో?
మీకు నీడ్ ఉంది కానీ మీరేమీ ఆ నీడ్ సాటిస్ఫై అవ్వలేదు. సో నీడ్ ఉన్నా వేస్టే. ఓకే, సో ఒకవేళ ఇదే లేదు అసలు, ఇంక ఈ స్టెప్పే ఉండదు. నీడే లేనప్పుడు సాటిస్ఫై చేయాలనే ఆలోచనే ఉండదు. కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్ థియరీసే, కంటెంట్ థియరీస్ అండ్ ప్రాసెస్ థియరీస్. ఓకే, సో లెట్ us see first content theories. ఓకే, కంటెంట్ థియరీస్ మనకి 3 టైప్స్ ఉన్నాయి, అంటే 3 డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, 3 డిఫరెంట్ పీపుల్ రీసెర్చ్ చేసిన థియరీస్. అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ, హర్స్బర్గ్స్ 2-factor థియరీ, ఓకే, అండ్ మెక్లెలన్స్ ఎక్వైర్డ్ నీడ్స్ థియరీ. ఓకే, సో 1 by 1 చూద్దాం మనం. ఫస్ట్ లెట్ us see అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ. ఓకే, సో ఇతను ఏం చెప్తున్నారంటే అబ్రహం మాస్లో 1, 2, 3, 4, 5. సో ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇది కామన్ అన్నమాట. ఈ 5 నీడ్స్ అనేవి ఓకే కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇది కామన్ అన్నమాట. ఏంటవి? సైకలాజికల్ నీడ్స్ ఫస్ట్, అంటే మనకి బ్రతికి ఉండటానికి ఈ భూమి మీద కావాల్సిన నీడ్స్ ఏంటి? ఫుడ్, డ్రింక్, షెల్టర్, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అండ్ అదర్ బాడీలీ రిక్వైర్మెంట్స్. ఓకే, సో మన బాడీలీ రిక్వైర్మెంట్స్ మన ఎగ్జిస్టెన్స్కి కావాల్సిన నీడ్స్ ఇవి సాటిస్ఫై అయిపోయాయి. సో దీంతో కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఒక ఇండివిజువల్. అంటే మనం ఇక్కడ ప్రాసెస్ చూసామో మోటివేషనల్ ప్రాసెస్, సో అందులో ఇక్కడి దాకా రీచ్ అయిపోయారు ఫస్ట్ నీడ్లో, ఫస్ట్ స్టెప్లో. ఓకే, దెన్ డెఫినెట్గా ఆ ఇండివిజువల్, ఆ మనిషి అనేవాడు ఈ స్టేజ్కి వెళ్తాడు. అందుకే హ్యూమన్ బ్రెయిన్ ఒకదాంతో ఆగిపోదు కదా. వి నీడ్ టూ మెనీ థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్. సో సైకలాజికల్ నీడ్స్తో ఎవరు ఆగిపోరు. దెన్ నెక్స్ట్ సీక్ ఫర్ సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ అంటే ఇప్పుడు మీకు ఫుడ్ దొరుకుతుంది కానీ షెల్టర్ ఉంది కానీ సేఫ్టీ లేదు. సేఫ్టీ అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ థ్రెట్. ఓకే, అంటే ఒక సెక్యూర్డ్ సెటప్, ఎటువంటి థ్రెట్ లేకుండా ఫిజికల్గా ఎమోషనల్గా. ఓకే, సేఫ్టీ చూసుకుంటున్నాడు, ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఓకే, సో లైఫ్లో స్టెబిలిటీ ఉంది, స్టెబిలిటీ వచ్చేసాక నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మనిషి? సోషల్ నీడ్స్. ఇది ఎప్పుడు ఇలా మూవ్ అవుతుంది ప్రతి మనిషికి. ఓకే, సో ఇక్కడ ఏంటి? సోషల్ నీడ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏంటి సోషల్ నీడ్ అంటే? యాక్సెప్టెడ్ బై పియర్స్, ఫ్రెండ్షిప్, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్. సో అఫిలియేషన్ చూసుకుంటున్నాడు ఇక్కడ. అంటే ఇది రీచ్ అయిపోయాక నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? నేను ఈ కంపెనీలో కొన్ని ఇయర్స్ వర్క్ చేశాను, సో నాకు దేనికో ఒక దానికి అఫిలియేట్ అయ్యి నేను ఉండాలి, నాకంటూ ఒక బిలాంగింగ్నెస్ అనేది ఉండాలి. ఓకే, నాకంటూ ఒక గ్రూప్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి. ఓకే, నన్ను అందరూ యాక్సెప్ట్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది కూడా రీచ్ అయిపోయారు. దెన్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? నీ గ్రూప్ నుంచే నీకు రికగ్నిషన్, రెస్పెక్ట్, అటెన్షన్, అప్రిసియేషన్. ఓకే, నీకంటూ ఎస్టీమ్. ఓకే, ఎస్టీమ్, రికగ్నిషన్ కావాలని కోరుకుంటావు ఇదే ఫామ్ అయిన గ్రూప్ నుంచి. అది కూడా వచ్చిందనుకోండి, అది కూడా సాటిస్ఫై అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇంకేం మిగులుతుంది ఒక హ్యూమన్ బీయింగ్కి? సెల్ఫ్ యాక్చువలైజేషన్, వేర్ నీకు ఎస్టీమ్ నీడ్ కూడా సాటిస్ఫై అయినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ యువర్ ఓన్ పొటెన్షియాలిటీ. అంటే నీ స్ట్రాంగ్ ఏరియా ఏది, నీ హయ్యెస్ట్ పొటెన్షియల్ క్వాలిటీ ఏంటి, అండ్ నీకు దాని ద్వారా కంపల్సరీ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అంటే
ఇంకా ఈ జన్మకి ఇది చాలు అనుకుంటాం కదా, అలా సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, satisfaction and becoming what one is capable of becoming. So when you reach this stage, this is your peak stage, okay, in your life, in any human being's life. Okay, so మన ఎంప్లాయీస్ని కూడా ఒక మేనేజర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు హీ షుడ్ నో నువ్వు డీల్ చేస్తున్న ఎంప్లాయీ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నాడు. ఈ స్టేజ్లో ఉన్నాడా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ ఈ 2 స్టేజెస్లో. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ఓన్లీ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సైకలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అవ్వాలి, అంతే. బట్ ది గేమ్ స్టార్ట్స్ హియర్. సోషల్ నీడ్స్ దగ్గర గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, హియర్ మేనేజర్ షుడ్ ఇన్వాల్వ్ మోర్ ఫ్రమ్ దిస్ స్టేజ్. ఓకే, సో ఇక్కడ నీడ్స్ మారుతూ ఉంటాయి అండ్ నువ్వు ఏ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీతో డీల్ చేస్తున్నావు. ఓకే, సో ఇవి సాటిస్ఫై అయితేనే వాళ్ళు మన ఆర్గనైజేషన్కి సపోర్ట్ ఇస్తారు, మన కోసం వర్క్ చేస్తారు. సో మీరు వాళ్ళని ఎలా డీల్ చేయాలి? కంప్లీట్గా ప్రతి ఎంప్లాయీ ప్రతి అవసరాన్ని కంపెనీ తీర్చలేకపోయినా అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్ అన్న చేసి ఆ విధంగా అతన్ని ట్రీట్ చేసినా కూడా హీ విల్ బీ a little satisfied. అందుకోసం ఒక కంపెనీ మేనేజర్గా ఆ మేనేజర్ ఇది అనలైజ్ చేసుకోగలగాలి. దీని ద్వారా తన ఎంప్లాయీస్ని మోటివేట్ చేయగలగాలి. మోటివేట్ చేస్తే దే గివ్ గుడ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఆ గుడ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ద్వారా కంపెనీ గోల్ని రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంప్లికేషన్స్ ఆఫ్ మాస్లోస్ థియరీ ఇన్ ద వర్క్ ప్లేస్. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటెడ్ ఇన్ ద సేమ్ వే. అఫ్ కోర్స్ ఇందాక ఇక్కడే చెప్పానని. మోటివేషన్ అండ్ నీడ్ సాటిస్ఫాక్షన్ ఆర్ యాంటిసిపేటరీ ఇన్ నేచర్. అఫ్ కోర్స్, ఎస్ ఆర్ నో? సో అలా ఉన్నప్పుడు మేనేజర్ మరి ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి వెన్ మోటివేషన్ అండ్ నీడ్ సాటిస్ఫాక్షన్ ఆర్ యాంటిసిపేటరీ ఇన్ నేచర్? అందుకే మేనేజర్స్ మస్ట్ సీక్ టు గైడ్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయీస్ బిహేవియర్ టు మీట్ ద ఆర్గనైజేషనల్ నీడ్స్ అండ్ ఇండివిజువల్ నీడ్స్ సైమల్టేనియస్లీ. ఓకే, మోటివేట్ అయినప్పుడే అతని నీడ్ అనేది సాటిస్ఫై అవుతుంది. అసలు మోటివేటే అవ్వట్లేదు, అతనికి గోలే ఉండదు, ఇంకా నీడ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ డిపెండెన్సీని మేనేజర్ అర్థం చేసుకొని మోటివేట్ చేసినప్పుడే అతను గోల్ రీచ్ అవుతాడు. అతని గోల్లోనే మన కంపెనీ గోల్ కూడా ఉండాలి. ఓకే, ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్లీ మేనేజింగ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఒక బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ చేయాలి మేనేజర్. ఓకే, టు అండర్స్టాండ్ హిస్ ఎంప్లాయీస్ అండ్ మోటివేట్ దెమ్ and to do good for themselves and for the organization. Okay, so this is all about Abraham Maslow's need hierarchy theory. The next, let us see the second content theory, that is Herzberg's 2-factor principles. So itanu em propose chesaru, prati company lo 2 types of factors untayi. Job dissatisfaction factors, which are also called as hygiene factors or extrinsic motivators, job satisfaction factors or motivating factors or intrinsic motivators. Okay, so prati company lo ee 2 untayi. So hygiene factors ante enti? వీటి వల్ల ఇవి సరిగ్గా లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ పెరుగుతుందే తప్పితే ఇది సరిగ్గా ఉన్నందువల్ల లేదా ఇంప్రూవ్ అయినందువల్ల సాటిస్ఫాక్షన్ అనేది సాటిస్ఫాక్షన్తో సంబంధం లేదు. కానీ డిస్సాటిస్ఫాక్షన్ మాత్రం ఇవి జరగకపోతే వస్తుంది. ఇంట్రిన్సిక్ మోటివేటర్స్ అంటే ఏంటి? మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే మరి ఇవి ఇంప్రూవ్ అయినప్పుడే ఒక ఎంప్లాయీకి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇవి ఇంప్రూవ్ అవ్వలేదా ఆ ఎంప్లాయీకి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇవేంటి చూద్దాం ఇప్పుడు. హైజీన్ ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉన్నాయి? వర్కింగ్ కండిషన్స్, కోవర్కర్ రిలేషన్స్, అంటే నీ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
నీ కంపెనీలో నీ కొలీగ్స్తో నీకున్న ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, దెన్ ఆ కంపెనీ పాలసీస్, రూల్స్, ఓకే, దెన్ సూపర్వైజర్ క్వాలిటీ అంటే మీ బాస్ ఎలా ఉన్నారు, మీ బాస్ క్వాలిటీ అండ్ నేచర్, అండ్ మీకు ఇచ్చే బేస్ వేజ్ అంటే బేసిక్ శాలరీ, ఓకే, బేస్ వేజ్ కానీ శాలరీ కానీ, వీటికి ఇవి బాగోలేకపోతే అతను డిస్సాటిస్ఫై అవుతున్నాడంట. ఒక ఎంప్లాయీ బాగుంటే ఓకే పర్వాలేదు అనుకుంటున్నాడు, కానీ ఇది ఏమి రీచ్ అవ్వట్లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు? అతను ఇస్తున్న మన కంపెనీ కోసం పెడుతున్న ఎఫర్ట్కి ఇన్ రిటర్న్గా ఇది వస్తుంది తప్పితే ఎక్స్ట్రా థింగ్ అనేది ఏమి ఇక్కడ జరగదు. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా ఒక కంపెనీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, కంపెనీకి పాలసీస్, రూల్స్ ఉంటాయి, బాస్లు ఉంటారు, బేసిక్ శాలరీ ఉంటుంది. సో ఇందులో ఎక్స్ట్రా థింగ్ అనేది ఏం జరగట్లేదు. ఇవి లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్, లేకపోతే ఇంకేం లేదు. కానీ ఇవేంటి? ఇంట్రెన్సిక్ మోటివేటర్స్, మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఇవి హైజీన్ ఫ్యాక్టర్స్, ఇవి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ లైక్ అచీవ్మెంట్, recognition, responsibility, work itself, advancement, personal growth. So ఇవన్నీ the extra things for which an employee is contributing. ఇది ఖచ్చితంగా అతను వర్క్ చేస్తున్నందుకు అతనికి వచ్చేది ఎక్కడైనా, ఏ కంపెనీలో అయినా. కానీ అతను చేసే వర్క్కి అచీవ్మెంట్ కానీ, రికగ్నిషన్ కానీ, అతనికి పెద్ద రెస్పాన్సిబిలిటీ కానీ, అతను చేసే వర్కే కానీ, లేదా ఆ వర్క్లో కొత్త కొత్త అడ్వాన్స్మెంట్స్ కానీ, పర్సనల్గా గ్రోత్ కానీ ఉన్నప్పుడే అతనికి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మేనేజర్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ఎంప్లాయీస్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు గుడ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్కి అది కారణం అవుతుంది. అయినప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీ ఆర్గనైజేషనల్ గోల్, తన గోల్, 2 గోల్స్ రీచ్ అవ్వగలుగుతాడు. ఓవరాల్ మోటో మేనేజర్ది అది. ఓకే, అండ్ ఇంప్రూవింగ్ ద హైజీన్ ఫ్యాక్టర్స్ డిక్రీజెస్ ద జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఇవి ఇంప్రూవ్ చేస్తే జస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ తగ్గుతుందే కానీ సాటిస్ఫాక్షన్ అంటూ ఏం రాదు. సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఇవి ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, సో ఇది హర్స్బర్గ్స్ ప్రపోజ్ చేసిన థియరీ అన్నమాట, 2 ఫ్యాక్టర్ థియరీ. ఓకే, ఇంక ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్స్ టు ఇంక్రీజ్ ఎంప్లాయీస్ జాబ్ సాటిస్ఫాక్షన్, they should be concerned with the nature of the work itself, the opportunities it presents. It presents employees for gaining status, assuming responsibility and achieving self-realization. ఇది రీచ్ అవ్వటానికి మేనేజర్ హెల్ప్ చేయాలి ప్రతి ఎంప్లాయీకి. అప్పుడే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ వర్క్ కూడా రొటీన్ వర్క్ అయ్యి ఉండకూడదు. ఓకే, అండ్ వర్క్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండాలి. అండ్ దాని ద్వారా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆ ఎంప్లాయీకి వచ్చినట్టుగా ఉండాలి. ఓకే, if on the other hand management wishes to reduce dissatisfaction, then it must focus on the job environment, policies, procedures, supervision and working conditions. To ensure a satisfied and productive workforce, managers must pay attention to both sets of job factors. So ఈ రెండు సాటిస్ఫై చేయడానికి మేనేజర్ ప్రయత్నం చేసినప్పుడే మనకి జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండకపోగా సాటిస్ఫాక్షన్ వచ్చి గుడ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్కి కారణం అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హర్స్బర్గ్స్ థియరీ. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్, మెక్లెల్లాండ్ ఎక్వైర్ నీడ్స్ థియరీ. యా, సో డేవిడ్ మెక్లెల్లాండ్ ఎక్వైర్ నీడ్స్ థియరీ. దిస్ థియరీ ఇన్ 1960s. సో ఆయన 1960sలో ప్రపోజ్ చేశారు ఈ థియరీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో ఇందాక మనం అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ చూసాం కదా, ఈ ట్రయాంగిల్. సో దాని బేసిస్గా తీసుకొని ఈయన కొత్త థియరీ ప్రపోజ్ చేశారు. ఓకే,
ఏంటది? అకార్డింగ్ టు హిమ్ ఇండివిజువల్ పొసెస్ 3 needs which are not innate, they are learned through culture, age and experiences. సో ప్రతి మనిషికి ఈ 3 needs ఉంటాయంట. అండ్ ఇవి న్యాచురల్గా వచ్చినవి కాదు. అతను ఏజ్ అవుతుంటే అతని లైఫ్లో అతనికి జరిగిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా, అతను పెరిగిన కల్చర్లో అతను నేర్చుకున్న నీడ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో అబ్రహం మాస్లోస్ థియరీ బేసిస్లో చేసుకొని ఈయన ఈ కొత్త థియరీ ప్రపోజ్ చేశారు, డేవిడ్ మెక్లెల్లాండ్. ఓకే, సో ఆ 3 నీడ్స్ ఏంటంట? నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ అఫిలియేషన్, నీడ్ ఫర్ పవర్. ఓకే, దీస్ ఆర్ ద మోటివేటర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. సో ఒక మనిషి పర్సనాలిటీని బట్టి ప్రతి మనిషికి ఇవి ఉంటాయి, ఈ 3 ఉంటాయి. కానీ ఏది ఎక్కువగా ఏది తక్కువగా ఉంటుందో ఆ మనిషి పర్సనాలిటీని బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ దీనివల్లే వాళ్ళ మోటివేషన్ లెవెల్ కూడా డిసైడ్ అవుతుంది అని ఈయన చెప్తున్నారు, డేవిడ్ మెక్లెల్లాండ్. ఓకే, సో లెట్ us see one by one. Need for achievement. The individuals who possess this need have following characteristics. సో ఎవరికైతే ఈ నీడ్ ఉంటుందో వాళ్ళు ఈ విధంగా ఉంటారంట. దే ఆర్ ఛాలెంజింగ్. సో ఏదైనా సాధించాలి, అచీవ్ చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళు ఛాలెంజింగ్ అయి ఉంటారు. దే లైక్ వర్కింగ్ అలోన్ ఆర్ విత్ అదర్ అచీవర్స్. ఓకే, సో ఎవరైనా విన్ అయిన వాళ్ళతోనే వర్క్ చేస్తారు లేదా అలోన్గా వర్క్ చేస్తారు. కానీ అసలు ఇప్పటివరకు ఏం అచీవ్ చేయని వాళ్ళతోని వర్క్ చేయడానికి ఇష్టపడరు. దెన్ దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్. సో వాళ్ళకి ఇక్కడ మేనేజర్స్ ఎక్స్టర్నల్గా పెద్ద మోటివేట్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మోటివేటర్స్. దే లైక్ ఫీడ్బ్యాక్ టు యాక్సెస్ దేర్ ప్రోగ్రెస్. సో ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేస్తారో డెఫినెట్గా దాని గురించి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి రిజల్ట్ తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది ఫీడ్బ్యాక్. Then these individuals will perform better if money is linked with their achievements. సో మనం ఇది ఒక బేసిక్ ఇండివిజువల్ గురించి చూడట్లేదు కదా మన సబ్జెక్ట్లో. ఇది మనం పర్సనల్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ. కానీ మనం ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆ ఇదే ఎంప్లాయీ నీడ్ కింద మనం కన్సిడర్ చేస్తే అతని అచీవ్మెంట్ని మనం డబ్బులతో కనుక లింక్ చేసామనుకోండి, అతను ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. డబ్బులతో ఎలా లింక్ చేస్తాం? బోనస్లు ఇవ్వటం, ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఓకే, అవార్డ్స్ ఇవ్వటం, రివార్డ్స్ ఇవ్వటం, ఓకే, ఎక్స్ట్రా కాంపెన్సేట్ చేయటం. సో వాట్ ఎవర్ హీ డస్ ఎక్స్ట్రా దానికి మనం పేమెంట్ కనుక చేసామంటే ఇంకా బాగా అతను ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ నీడ్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. ఓకే, వాళ్ళకి ఎలాంటి హై నీడ్ ఆఫ్ అచీవ్మెంట్. సో వాళ్ళకి మేనేజర్ ఎలాంటి వర్క్ ఇవ్వాలి అంట? దే షుడ్ బి గివెన్ ఛాలెంజింగ్ బట్ రియలిస్టిక్ ప్రాజెక్ట్స్. సో ఛాలెంజింగ్ అనగానే నువ్వేదో కొత్తగా ఇన్వెంట్ చెయ్యని అలా కాదు, రియలిస్టిక్గా ఉండాలి ప్రాజెక్ట్, యాజ్ వెల్ యాజ్ ఛాలెంజింగ్ ఉండాలి. అండ్ దే షుడ్ బి గివెన్ అ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్. సో కాన్స్టెంట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఎవ్రీ 3 monthsకి, క్వార్టర్లీకి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకొని వాళ్ళ వర్క్కి ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్పి బాగా చేస్తే వాళ్ళని మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఫర్ దెమ్ money is not the main motivator. Feedback, appreciation and recognition is more important for them. ఇక్కడ మనీ లింక్ చేయమన్నారు. మనీ లింక్ చేస్తే డెఫినెట్గా ఇంకా బెటర్గా పర్ఫార్మ్ చేస్తారు. కానీ వాళ్ళు ఇక్కడ మనీ కన్నా ఎక్కువగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? అప్రిసియేషన్, రికగ్నిషన్. అబ్బా నువ్వు బాగా చేసావు ఈ వర్క్, నీకులాగా ఎవరు చేయలేరు. ఓకే, అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు.
అండ్ మనీ ఇస్తే కూడా పెడతారు, కానీ దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అప్రిసియేషన్కి, రికగ్నిషన్కి, ఫీడ్బ్యాక్కి. దే మస్ట్ బీ గ్రూప్డ్ విత్ అదర్ అచీవర్స్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇలాంటి వాళ్ళని ఎవరితో గ్రూప్ చేయాలి? ఆర్గనైజేషన్స్ అంటేనే టీమ్స్లో వర్క్ చేస్తాయి, గ్రూప్స్లో వర్క్ చేస్తాయి. సో నువ్వు టీమ్ ఫామ్ చేసినప్పుడు ఒక అచీవర్ని తీసుకెళ్ళి ఇంకో అచీవర్తో కలిపినప్పుడు వాళ్ళు ఇంకా బాగా మనకి రిజల్ట్ చూపిస్తారు. ఓకే, సో ఒక మేనేజర్కి ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ నీడ్, సెకండ్ టైప్ ఆఫ్ నీడ్ ఏంటి? నీడ్ ఫర్ అఫిలియేషన్. అఫిలియేషన్ అంటే I belong to so and so group, I belong to this religion, I belong to this community, I am from this family. ఓకే, ఇలా చెప్తుంటాం కదా. సో మనం ఆ బిలాంగింగ్నెస్ కోరుకుంటున్నాం అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళు ఎస్ వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు అని మిమ్మల్ని అలా రికగ్నైజ్ చేయాలి అనేసి మీరు కోరుకోవటాన్ని అఫిలియేషన్ అంటారు. ఓకే, డిజైర్ ఫర్ ఫ్రెండ్లీ అండ్ వార్మ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఓకే, అఫిలియేషన్ అంటే ఏంటంట? మీ డిజైర్ ఫర్ ఫ్రెండ్లీ అండ్ వార్మ్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్. ఓకే, సో ఇలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంట? ఈ నీడ్ ఉన్న వాళ్ళు దే ఆర్ కన్సర్న్డ్ ఇన్ బీయింగ్ లైక్డ్ అండ్ బీయింగ్ యాక్సెప్టెడ్. సో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడాలి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు. ఓకే, అండ్ దే ఫార్మ్ ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్. సో అచీవర్స్ ఎలా ఉంటారు? వర్కే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్, కానీ వీళ్ళేంటి వర్క్తో పాటు ఇన్ఫార్మల్గా కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తారు. దే ఆర్ వెరీ కోఆపరేటివ్. మన టీంలో ఈ నీడ్ ఎక్కువ ఉన్న పర్సన్ ఉంటే ఎక్కువ కోఆపరేషన్ ఇస్తూ ఉంటాడు అతను టీమ్ మంచి రిజల్ట్ చూపించడానికి. అండ్ దీస్ పీపుల్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ ఎ టీమ్. ఆబ్వియస్లీ ఎవరైతే గ్రూప్లో ఉండాలని కోరుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఒక టీమ్ ఇస్తే డెఫినెట్గా అందులో బాగా పర్ఫామ్ చేస్తారు. సో అలాంటప్పుడు మేనేజర్ ఎలాంటి వర్క్ ఇవ్వాలి వాళ్ళకి? యాజ్ దే పర్ఫార్మ్ బెటర్ ఇన్ అ టీమ్ దే షుడ్ బి గివెన్ ఛాలెంజింగ్ టాస్క్స్. దే ప్రిఫర్ మేనేజబుల్ టాస్క్స్. సో దే షుడ్ నాట్ బి గివెన్ ఛాలెంజింగ్ టాస్క్. వీళ్ళకి అచీవర్స్కి ఇచ్చినట్టుగా ఛాలెంజింగ్ ఇవ్వకుండా మేనేజ్ చేసుకునేలాగా మేనేజింగ్ టాస్క్లు ఇచ్చినప్పుడు వీళ్ళు బాగా టీమ్తో కలిసి పర్ఫామ్ చేస్తారు. దే షుడ్ బి గివెన్ ఫీడ్బ్యాక్ ఇన్ ప్రైవేట్ రాదర్ దాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. వీళ్ళకేంటి? అచీవర్స్కి అందరి ముందు వాళ్ళని మెచ్చుకోవటం వాళ్ళకి కావాలి, కానీ అఫిలియేషన్ కోరుకునే వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ అయినా సరే ప్రైవేట్గా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఓకే, దెన్ థర్డ్ కైండ్ ఆఫ్ నీడ్ ఏంటి? నీడ్ ఆఫ్ పవర్. ఇట్ ఈస్ ద డిజైర్ టు కంట్రోల్ అదర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ బిహేవియర్. సో ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఇది. ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళంతలో వాళ్ళే ఇష్టంగా మనం అనుకుంటున్నది చేయగలిగేలాగా మనం చేసినప్పుడు వి బికమ్ ఎ లీడర్. ఓకే, సో నీడ్ ఫర్ పవర్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. ఎలా? దే లైక్ టు కంట్రోల్ అదర్స్. ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అండ్ చాలా ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటారు. ఎందుకు? ఈ అఫిలియేషన్ కోరుకునే వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్రపోజల్ నచ్చకపోయినా కూడా చాలా టైమ్స్ కోఆపరేషన్తో అడ్జస్ట్ అయిపోతారు. కానీ వీళ్ళు నో, వాళ్ళకి కావాల్సిందే పవర్ కాబట్టి వాళ్ళదే గెలవాలి అన్నట్టుగా ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటారు. దే హ్యావ్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో వీళ్ళు ఎప్పుడు కన్విన్స్ అవ్వరు, పక్కన వాళ్ళనే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. దీస్ పీపుల్ ఆర్ సూటబుల్ ఫర్ లీడర్షిప్ రోల్స్. సో ఇలాంటి వాళ్ళని ఎలాంటి జాబ్స్కి అసైన్ చేయాలి? లీడర్షిప్ జాబ్స్కి. అంటే కొత్తదేదో మనం ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో మనకి చేంజ్ అనగానే రెసిస్టెన్స్ వస్తుంది ఆర్గనైజేషన్లో, ఒప్పుకోరు ఎంప్లాయీస్. సో అలాంటి టైమ్స్లో వీళ్ళని మనం ఇన్వాల్వ్ చేస్తే మనకి పని ఈజీ అయిపోతుంది.
బికాస్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ బిహేవియర్స్. దే కెన్ యాక్ట్ లైక్ లీడర్స్. సో వాళ్ళకి ఎలాంటి వర్క్ ఇవ్వాలి మేనేజర్స్? మరి దే షుడ్ బి ప్రొవైడెడ్ లీడర్షిప్ రోల్స్ వెన్ ఎవర్ పాసిబుల్ బికాస్ దే లైక్ టు రూల్. సో వాళ్ళకి రూలింగ్ చేయటం ఇష్టం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి మనం లీడర్షిప్ రోల్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది, ఈ నీడ్ అనేది సాటిస్ఫై అవుతుంది. దే షుడ్ బి ప్రొవైడెడ్ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ యాజ్ దే లైక్ టు నో ద రియల్ సిచ్యువేషన్. సో ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ అప్పుడే అర్థమవుతుంది. దే షుడ్ బి మోటివేటెడ్ బై ఆఫరింగ్ కెరియర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్వేస్ సీక్ ఫర్ డెవలప్మెంట్. ఎప్పుడు డెవలప్మెంట్ కోరుకుంటారు లైఫ్లో. సో ఎక్కువగా వాళ్ళకి డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ మనం చూపించినప్పుడే మన కంపెనీలో ఉంటారు. ఇవి లేవా, దే విల్ సింప్లీ స్విచ్ ద కంపెనీ, ఇంకో కంపెనీకి స్విచ్ అయిపోతారు. ఎక్కడైతే వాళ్ళకి ఇది ఉంటుందో అక్కడికి మూవ్ అయిపోతారు. సో ఇన్ని రకాల నీడ్స్తో రకరకాలుగా ఉంటారు ఎంప్లాయీస్. ప్రతి మనిషిలో ఈ మూడు ఉంటాయి, కానీ మనిషి పర్సనాలిటీని బట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మేనేజర్స్కి ఈ అండర్స్టాండింగ్ ఉంటే, ఎదుటి వాళ్ళని ఈ యాంగిల్లో చూడగలిగితే, అతను ఇలాంటి టాస్క్లు వాళ్ళకి ఇవ్వగలిగితే, అతను ఎంప్లాయీస్ని ప్రాపర్గా మేనేజ్ చేసినప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయీస్ హ్యాపీగా కంపెనీ కోసం వర్క్ చేస్తారు. మేనేజర్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. సో ఎలాంటి నీడ్తో ఉన్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఎంప్లాయీ, ఓకే, అది అర్థమైనప్పుడే ఆ మేనేజర్ వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాడు. McClelland's theory is very useful in helping managers identify how they can motivate individuals to perform better. ఓకే, సో ఒక పర్సన్తో ఒక టాస్క్ ముడిపడి ఉన్నప్పుడు అతనికి మనం పవర్ రిలేటెడ్ నీడ్ ఉంది అతనికి. సో అతనికి ఫ్యూచర్లో జరగబోయే ఏదో ఒక అతనికి జరగబోయే డెవలప్మెంటల్ బెనిఫిట్ అనేది మొదలే అనౌన్స్ చేసేసి అతనితో ఆ వర్క్ చేయించుకుంటారు. సో ఓవరాల్గా ఏంటి, విన్ విన్ సిచ్యువేషనే. మేనేజర్ వల్ల కంపెనీ వల్ల ఎంప్లాయీ ఏం లాస్ అవ్వడు. విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఎంప్లాయీ గ్రో అవ్వాలి, కంపెనీ కూడా గ్రో అవ్వాలి. సో అందుకే ఇంత ప్రాపర్గా మేనేజర్ ఎంప్లాయీని అర్థం చేసుకోగలగాలి. ఓకే, according to him, all individuals possess all of these needs, however one of them is more dominant. సో మనిషి పర్సనాలిటీని బట్టి వాళ్ళ ఇందులో ఏది డామినేషన్లో ఉంటుందో ఉంటుంది, మిగిలినవి కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేవిడ్ మెక్లెల్లన్స్ ఎక్వైర్ నీడ్స్ థియరీ. ఓకే, దెన్ నెక్స్ట్, సో ఇంతటితో మనకి కంటెంట్ థియరీస్ అయిపోయింది. కంటెంట్ థియరీస్ అంటే ఏంటి, దేని బేసిస్లో నీడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అబ్జర్వ్ చేసిన రీసెర్చ్ వర్క్ ఇదంతా. ఓకే, వీళ్ళందరూ డేవిడ్ మెక్లెల్లండ్, అబ్రహం మాస్లో అండ్ హర్స్బర్గ్. దెన్ నెక్స్ట్ ఏమున్నాయి మనకి, ప్రాసెస్ థియరీస్ ఉన్నాయి. అంటే మనకున్న నీడ్ని ఎలా మనం సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో దానిపైన రీసెర్చ్ చేశారు వీళ్ళంతా. ఓకే, దీంట్లో కూడా 3 థియరీస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ప్రాసెస్ థియరీస్లో, యాడమ్స్ ఈక్విటీ థియరీ ఆఫ్ మోటివేషన్. సో ఈక్విటీ థియరీ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ 1963 బై జేన్ స్టేసీ యాడమ్స్. ఓకే, సో 1963లోనే అతను రీసెర్చ్ వర్క్ చేశారు దీని మీద, ఈ కాన్సెప్ట్ పైన. It says that individuals compare their job inputs and outcomes with those of others and then respond to eliminate any inequalities. సో అతను ఏం చెప్తున్నాడు, ప్రతి మనిషి అంట, సో ఇది ప్రాసెస్ థియరీస్ అంటే ఆ నీడ్ని ఒక మనిషి ఎలా సాటిస్ఫై చేసుకోవాలో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఇక్కడ. సో ఇక్కడ అతను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, అతను రీసెర్చ్ చేసింది, ప్రతి ఎంప్లాయీ లేదా ప్రతి మనిషి ఎప్పుడు
అతని లైఫ్లో కానీ అతని లైఫ్లో కానీ జాబ్లో కానీ పెడుతున్న ఇన్పుట్స్, దాని ద్వారా అతనికి వస్తున్న అవుట్పుట్స్ని he will always compare with his friends, with his neighbors, with his co-workers, with his colleagues, with his present job and past job. ఓకే, సో అతను ఇచ్చే ఇన్పుట్స్ ఏముంటాయి? అతని టైం కానీ, అతని ఎఫర్ట్ కానీ, లాయల్టీ కానీ, హార్డ్ వర్క్ కానీ, కమిట్మెంట్ కానీ, ఎబిలిటీ కానీ, ఓకే, ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయినా సరే అడాప్ట్ అయిపోయి చేసే వర్క్ కానీ, ఫ్లెక్సిబుల్గా ఉండి టాలరేట్ చేస్తూ స్ట్రెస్ని, దెన్ డెటర్మినేషన్తో, ఓకే, చాలా ఎంతూజియాజం చూపెడుతూ, ఓకే, అండ్ పర్సనల్ సాక్రిఫైస్ సమ్టైమ్స్ చేయాల్సి వస్తుంది కంపెనీ కోసం డెఫినెట్గా. అంటే ఎక్స్ట్రా టైమ్స్ వర్క్ చేయడమో, ఓవర్ టైం చేయటమో, ఓకే, దెన్ ట్రస్ట్ ఇన్ సుపీరియర్స్, బాస్లని బిలీవ్ చేసి వాళ్ళు చెప్పిన మాటలు విని, ఓకే, అండ్ కోవర్కర్స్తో, కొలీగ్స్తో, టీంలో వాళ్ళకి కోఆపరేటివ్గా ఉంటూ, ఓకే, అండ్ ఓవరాల్గా మనకు 100% మన స్కిల్ని అప్లై చేస్తూ, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఇన్పుట్స్ ఇస్తాడు ఒక మనిషి జాబ్లోకి. మనం ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూనే డిస్కస్ చేద్దాం టాపిక్. ఇన్ జనరల్గా కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఈ టాపిక్, ఓకే. సో ఇంత ఇన్పుట్ ఒక మనిషి పెట్టి అతనికి వస్తున్న అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఏంటి అతను కోరుకునేది? జాబ్ సెక్యూరిటీ, శాలరీ, ఎంప్లాయీ బెనిఫిట్, ఎక్స్పెన్సెస్, రికగ్నిషన్, ఓకే, అతనికి వచ్చే రెప్యుటేషన్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, పొగడ్తలు కానీ, ప్రైజ్ కానీ, ఓకే. సో ఇదంతా అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు, అతనికి వస్తుంది కూడా అవుట్కమ్. సో దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ నైబర్స్తో, అతనితో పాటు పనిచేసే వాళ్ళతో, అతని కంపెనీలో పనిచేసే వాళ్ళతో, అతను ప్రజెంట్ కంపెనీకి, అతని పాత కంపెనీకి ఇన్ని విధాలుగా కంపేర్ చేస్తాడు. అండ్ ఇంకెలా కంపేర్ చేస్తాడంట? సెల్ఫ్ ఇన్సైడ్, సెల్ఫ్ అవుట్ సైడ్. అంటే అతను ఉన్న కంపెనీలో, అతని టీంలో, ఓకే, అతని పొజిషన్లో, అతని జాబ్లో, అతను ఉన్న కంపెనీలోనే అవుట్ సైడ్ టీంలో, అదే కంపెనీలో వేరే టీం వాళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మా టీంకి ఈ ఫెసిలిటీస్ లేవు, అలా ఫీల్ అవుతూ ఉంటారుగా కంపేర్ చేసుకొని. అలా సెల్ఫ్ అవుట్ సైడ్. అదర్ ఇన్సైడ్ అంటే అతనిలాంటి జాబ్కే పక్క కంపెనీలో, అతనిలాంటి జాబ్కే అతనికి శాలరీ ఎంత, అతని లాంటి జాబ్ చేస్తున్న ఇంకొక అతనికి శాలరీ ఎంత, ఇలా కంపేర్ చేసుకుంటాడు. అదర్ ఇన్సైడ్. ఇదేమో అతను చేసుకునేది, అతను కంపెనీలో, అవుట్ ఆఫ్ కంపెనీలో. ఇదేంటి? అతన్ని పక్కన వాళ్ళతో, అదే కంపెనీలో, అవుట్ సైడ్ ద కంపెనీలో. ఇదే జాబు నేను ఇంకొక కంపెనీలో చేస్తే నాకు ఇంత వచ్చేది అని అలా కంపేర్ చేసుకుంటారు కదా, అదర్ అవుట్ సైడ్ అది. సో ఇంతమందితో ఇవన్నీ ఇన్ని రకాలుగా కంపేర్ చేసుకున్నప్పుడు అతనికి మోటివేషన్ అనేది వేరీ అవుతుంది. సో ఈ మూడిటి ద్వారా వచ్చిన అవుట్పుటే అతని మోటివేషన్, ఓకే. అవుట్పుట్ ప్రాపర్గా ఉండి వస్తున్న వాల్యూ, అవుట్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ హై ఉందనుకోండి అతను మోటివేట్ అవుతాడు. లో ఉందనుకోండి ఎన్నో రకాలుగా డీమోటివేట్ అయిపోయి ఈ ఇన్పుట్స్ ఇవ్వడం తగ్గిస్తాడు. ఇన్పుట్స్ ఇవ్వడం తగ్గించాడు అనుకోండి ఏం జరుగుతుంది? అవుట్పుట్ తగ్గుతుందేమో, కానీ ఈ ఇన్పుట్ తగ్గటం వల్ల కంపెనీకి లాస్ వస్తుంది. అండ్ డీమోటివేట్ అవుతే పర్సనల్గా అతనికి కూడా లాసే. సో అలా జరగకుండా ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేలాగా మేనేజర్ చూసుకోవాలి అన్నప్పుడు మేనేజర్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఈక్విటీ థియరీ అనేది అతనికి అర్థమయ్యి ఉండాలి. అతను ఆర్గనైజేషనల్ జస్టిస్ అంటే ఓవరాల్గా ఒక కంపెనీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రొటెక్షన్ వచ్చేలాగా, జస్టిస్ వచ్చేలాగా ఎంప్లాయీకి మేనేజరే చూసుకోవాలి.
దెన్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఎలగేషన్ ఆఫ్ రివార్డ్స్ కానీ శాలరీస్ కానీ ఎటువంటిదైనా సరే ప్రాపర్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా అందరి ఎంప్లాయీస్కి మేనేజరే చూసుకోవాలి. దెన్ ప్రొసీజ్యూరల్ జస్టిస్ అంటే వర్క్లో కూడా ఎటువంటి అంటే ప్రాసెస్ తప్పు ఇద్దరు పర్సన్స్ చేశారు, ఇద్దరిని ఈక్వల్గానే ట్రీట్ చేయాలి కానీ డిఫరెన్షియేట్ చేసి చూడకూడదు. సో ప్రొసీజ్యూరల్ జస్టిస్ కూడా ఉండాలి. ఓకే, అండ్ ఇంటరాక్షనల్ జస్టిస్ ఉండాలి. అంటే ఇండివిజువల్ ఇస్ ట్రీటెడ్ విత్ డిగ్నిటీ, కన్సర్న్ అండ్ రెస్పెక్ట్. ఓకే, సో ఇవి కూడా ఈక్వాలిటీతో మనం చూడాలి. నువ్వు తక్కువ పొజిషన్ కదా, నీకు రెస్పెక్ట్ తక్కువ ఇస్తాం అనేసి అలా బ్యాడ్గా ట్రీట్ చేస్తే మళ్ళీ ఇదంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో ఒక మేనేజర్ అనే పర్సన్ ఇవన్నీ జరిగేలాగా చూసుకోవాలి బై అజ్యూమింగ్ వాట్ ఈక్విటీ నార్మ్స్. సో ఎంప్లాయీ, ఇది అజంప్షన్స్ బై ఎంప్లాయీస్ అనమాట, అది మేనేజర్ తెలుసుకోగలగాలి. సో ఈ తరాజులో వాళ్ళు ఇలా బ్యాలెన్స్ అవుతుందా లేదా కంపేర్ చేస్తూ చూసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఆ కంపెనీలో ఉన్న అసలు రూల్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి, ఈక్విటీ రిలేటెడ్. ఓకే, అంటే అతని మైండ్ సెట్లో కూడా ఉండే ఈక్విటీ నార్మ్ ఏంటి, అంటే అతని పరంగా అసలు ఈక్విటీ అంటే ఏంటి. ఇప్పుడు ఒక రూమ్లో 100 పీపుల్ ఉంటే 100 different brains think in 100 different ways. Yes or no? So no single brain will think in the same way as the other brain thinks. Okay, సో అతని పరంగా సమానత అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, అతను సోషల్ కంపారిజన్ ఎలా చేసుకుంటున్నాడు. ఓకే, అండ్ కాగ్నిటివ్ డిస్టార్షన్ ఏముంది. కాగ్నిషన్ అంటే మన బ్రెయిన్లో, మన ఆలోచనలో జరిగే ప్రాసెస్, మన మైండ్లో జరిగే ప్రాసెస్, మన ఆలోచన విధానం. డిస్టార్షన్ అంటే ఏంటి, మూవింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ, అంటే నిజాన్ని పక్కన పెట్టి నీకు నువ్వు ఏదో ఇమాజిన్ చేసుకోవటాన్ని డిస్టార్షన్ అంటారు. సో కాగ్నిటివ్ డిస్టార్షన్ జరుగుతోందా. సో మేనేజర్ అనే పర్సన్ ఇదంతా అబ్జర్వ్ చేసి ఇది బ్యాలెన్స్ అయ్యేలాగా చూసి గుడ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ వచ్చేలాగా మేనేజ్ చేయాలి. అంటే వాళ్ళని మోటివేట్ చేయాలి. మోటివేట్ అవ్వాలి అంటే వాళ్ళు ఇది బ్యాలెన్స్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది తక్కువ వస్తుందని ఫీల్ అవుతాడో, నేను ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తున్నాను కానీ నాకు వస్తుంది తక్కువ అని ఫీల్ అవుతాడో, ఇది తగ్గిస్తాడు. కానీ ఇక్కడ వచ్చేది తక్కువ కాదు. సో ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతోంది. అలా జరగకుండా మేనేజర్ చూసుకోవాలి. పీపుల్ బికమ్ డిమోటివేటెడ్ అండ్ రెడ్యూస్ ఇన్పుట్ ఆర్ సీక్ చేంజ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ వెన్ ఎవర్ దే ఫీల్ దైర్ ఇన్పుట్స్ ఆర్ నాట్ బీయింగ్ ఫెయిర్లీ రివార్డెడ్ బై అవుట్పుట్స్. And fairness is based on perceived market norms. So perceived అంటే ఒక్కొక్క బ్రెయిన్, నేను చెప్పాను కదా, ఏ సింగిల్ బ్రెయిన్ సేమ్ వే ఇంకో బ్రెయిన్ లాగా ఆలోచించదు. కాబట్టి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, దాని ప్రకారంగా మేనేజర్ అర్థం చేసుకొని మోటివేట్ చేయగలిగితే ఎంప్లాయీస్ ప్రాపర్గా కాంట్రిబ్యూట్ చేస్తారు కంపెనీ కోసం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ థియరీ ఇన్ ప్రాసెస్ థియరీస్. ఇంకా 2 థియరీస్ ఉన్నాయి, మనం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, విక్టర్ రూమ్స్ ఎక్స్పెక్టెన్సీ థియరీ ఉంది, దెన్ పోర్టల్ లాలర్స్ మోడల్ థియరీ ఉంది. ఓకే, అండ్ ఇంకా అదర్ 2 థియరీస్ ఉన్నాయి. ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.